ఈరోజు పరిశుద్ధ గ్రంథపు 66 గ్రంథాల్లోకెల్లా రండి ప్రవచనాల ప్రకారంగా జీవించువారు అనే పేరు గల ఉపదేశంతో దేవుని బోధనను అధ్యయనం చేద్దాం. ఈ ఉపదేశం ద్వారా ప్రవచనములకు అనుగుణంగా దేవుడు మనలను ఏ విధమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నారో గ్రహించబోచున్నాము. దేవుడు నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను అని చెప్పారు. ఈ వచనం ప్రకారం దేవుని చేత పలకబడిన ప్రవచనములన్నీ అవి ఇవ్వబడిన విధంగానే నెరవేరబడెను. కాబట్టి పరలోక పిల్లలమైన మనము ప్రవచనములకు అనుగుణంగా జీవించవలెను. రండి మత్తయి 26వ అధ్యాయం 54లో దేవుని బోధనలు చూద్దాం. ఈలాగు జరగవలనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. యేసు సైనికులు మరియు ప్రధాన యాజకుల యొక్క సేవకుల చేత బంధించబడుచున్నప్పుడు పేతురు తన కత్తిని బయటకు తీసి వారితో, నా ప్రభుతో మిమ్మల్ని అలా చేయనివ్వను అని చెప్పి యేసును సంరక్షించుటకు ప్రయత్నించాడు. ఈ పరిస్థితిలో యేసు వారితో ఈలాగు జరగవలనను లేఖనము ఏలాగు నెరవేరును అని అతనితో చెప్పెను. పరిశుద్ధ గ్రంథంలో అవి వ్రాయబడిన విధముగానే సమస్త విషయాలు జరుగునని యేసు పేతురుకు బోధించారు. ఎందుకనగా అవి ప్రవచింపబడ్డాయి మరియు అన్ని ప్రవచనములు నెరవేరబడవలెను. యేసు పేతురుతో ఇలా చెప్పెను, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలను నమోదు చేశారు. ప్రవచింపబడినది నెరవేరబడనట్లయితే అది దేవుని యొక్క వాక్యమని నీవెలా చెప్పగలవు? ఉన్నవి ఉన్నట్లుగా ప్రవచనాలు నెరవేరబడవలెను. నేను వారిని వెళ్ళగొట్టేందుకు నాకు శక్తి లేనందువల్ల కాదు, కానీ నేను ఇలా జీవించవలనని నా జీవితం ఈ విధంగా ప్రవచింపబడినందువల్ల, ఇందువల్లనే నేను బంధింపబడవలెను. ఆ క్షణంలో యేసు పేతురుకు ఇచ్చిన సూచనల వాక్యములు ఇవి. యేసు ఉద్దేశము, పేతురు పరిశుద్ధ గ్రంథంలో ఆయన వదకు తేబడు గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండెను అని ప్రవచింపబడెను. నేను వారి చేత బంధింపబడకుండునట్లు నేను వారిని శిక్షించి వెళ్ళగొట్టినట్లయితే ఈ ప్రవచనము ఎలా నెరవేరబడగలదు? నేను వారి చేత తీసుకెళ్లబడనట్లయితే మానవాళి యొక్క పాపముల కొరకు ఎవరు ప్రాయచిత్తమగును? ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం ప్రవచనాలను కలిగి ఉన్నదని మరియు పరిశుద్ధ గ్రంథపు ప్రవచనములన్నీ తప్పక నెరవేరబడవలెనని యేసు మనకు బోధించారు. పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథములలో ఎవరి వాక్యములు వ్రాయబడెను? దేవుని వాక్యములు. నేను చెప్పి ఉన్నాను, దేవుడేమి చేయును? దానిని నెరవేర్చును. నేను ఉద్దేశించి ఉన్నాను, దేవుడేమి చేయును? సఫలపరచును. ఇప్పటి నుండి రండి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని దృశ్యాలను చూద్దాం మరియు పరిశుద్ధ గ్రంథం మన భవిష్యత్తు గురించి ఎలా మాట్లాడుచున్నదో జాగ్రత్తగా గుర్తిద్దాం. తద్వారా మనం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్న విశ్వాసపు జీవితాన్ని జీవించగలము. రండి యోహాను 19వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండో వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇప్పుడు రండి యేసు సిలువ వేయబడటకు 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ దృశ్యం అప్పటికే ఎలా ప్రవచింపబడెనో క్లుప్తంగా చూద్దాం. రండి యెషయా 53వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 53వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాయబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు శ్రమపడుటకు 700 సంవత్సరాల ముందే
నమోదు చేయబడిన ప్రవచనం ఎలా నెరవేరబడెను? అది ఖచ్చితంగా ప్రవచింపబడిన విధంగానే నెరవేరబడెను. యేసు ఇరు ప్రక్కల ఉన్న దొంగల యొక్క పాదములను సైనికులు విరగొట్టారని యోహాను 19:32 వ్రాయబడెను. ఏమైనా వారు యేసు వద్దకు వచ్చి ఆయన అప్పటికే మరణించారని తెలుసుకున్నప్పుడు వారు యేసు ప్రక్కన ఈటెతో పొడిచారు. వారు యేసు ప్రక్కన పొడవలసిన అవసరం లేదు కదా? మీరు అంగీకరిస్తున్నారా? యేసు ప్రక్కన పొడవమని రోమా సైనికులకు ఎవరు చెప్పలేదు. ఏమైనా అవి జరుగుటకు 700 సంవత్సరాల ముందే ఈ విషయాలన్నీ అప్పటికే ప్రవచింపబడెను మరియు యేసు వాటిని నెరవేర్చారు. యేసు శిలువపై మానవాళి యొక్క అతిక్రమంలన్నింటినీ మోయునని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అప్పటికే ప్రవచించారు. అది వారు ప్రవచనంను చదివినందువల్ల యేసు మరియు సైనికులు అలా చేయటకు అంగీకరించారని కాదు. యేసు శిలువపై మరణించిన తర్వాత యేసు మరియు సైనికులు అలా చేయుటకు అంగీకరించడం వారికి ఎలా సాధ్యము? అది ఎందుకనగా ఈ సంఘటనలు జరుగుటకు 700 సంవత్సరాల ముందే ప్రవక్త ద్వారా దేవుడు పలికియుండెను. మన అతిక్రమముల వలన ఆయన ఖచ్చితంగా గుర్చబడును. ఆయన కొరడా దెబ్బలు తినును. ఆయన తృణీకరించబడును. ఆయన గౌరవించబడరు. యేసు జీవితము ఖచ్చితంగా అది ప్రవచింపబడినట్లుగానే బహిర్గతమైంది. శ్రమలతో నిండిన ఇలాంటి జీవితంను జీవించాలని యేసు అడగలేదు. ఇజ్రాయెల్ దేశంలోని వ్యవస్థాపక మతము దాదాపు 700 సంవత్సరాల క్రితం ముందే చెప్పబడిన అన్ని పరిస్థితులకు అనుగుణంగానే యేసును ఎంచారు. రండి యెషయా 53:5 మరలా చూద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన కొరడా దెబ్బలు తినునని ప్రవచింపబడెను. ఆయన శిక్షింపబడేలా అచ్చట మన కొరకు ఉన్నారా? ఏమైనా ప్రవక్త అయిన యెషయా దేవుని దర్శనంను పొందుకొని 700 సంవత్సరాల తర్వాత జరిగే పరిస్థితిని కూడా చూశాడు. యెషయా 46 ప్రకారము ఆది నుండి దేవుడు ఏమి చూచును? ఆయన అంతమును కూడా చూచును. అందుకనే దేవుడు భవిష్యత్తులో జరగబో వాటిని ఒక ప్రవక్త ద్వారా వ్రాయించారు. యెషయా 43:5 యేసు ఈటెతో గుర్చబడునని మాత్రమే కాక ఆయన కొరడా దెబ్బలు కూడా తినునని ప్రవచింపబడెను. మనం స్వస్థత పరచబడగలిగేలా ఈ పరిస్థితి జరిగెను. రండి మత్తయి 27లో ఈ నెరవేర్పును చూద్దాం. 27:25 ఇలా వ్రాయబడెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి వారు ఆయనకు ఏమి చేశారు? యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. మన పాపాల నిమిత్తము క్రీస్తు సిలువపై ఎలా శ్రమ పొందునో చూస్తూ ప్రవక్త అయిన యెషయా ఇది జరుగుటకు 700 సంవత్సరాల ముందే మనం స్వస్థత పొందేలా ఆయన కొరడా దెబ్బలు తినెను అని వ్రాశాడు. యేసు మన అతిక్రమములను మోపిన నిజానికి సంబంధించి యేసు ఈ భూమిపైకి వచ్చుటకు 700 సంవత్సరాల ముందే ఆయన ఏ విధమైన జీవితం జీవించునో దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఖచ్చితంగా వర్ణించేలా చేశారు. యేసు ఏ విధమైన జీవితం జీవించునో ప్రవచించటమే కాక యేసు మరణం గురించిన విషయాన్ని కూడా దేవుడు పరిపూర్ణంగా వర్ణించేలా చేశారు. రండి మత్తయి 27:57 కొనసాగిద్దాం. 27:57 యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహంను తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహంను తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చొని ఉండిరి. ఈ వాక్యముల ప్రకారం వారు యేసు దేహంను ఎక్కడ ఉంచారు? వారు అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుని సమాధిలో ఆయన దేహంను ఉంచారు. వారు అరిమతయ యోసేపు అన్న ఒక ధనవంతుని సమాధిలో ఆయన దేహంను ఉంచబడెను. ఇది ముందే ఎక్కడ ప్రవచింపబడెను?
క్రీస్తుకు జరిగిన ఈ సంగతులన్నిటినీ ఏదో సాధారణమైన వాటిగా పరిగణించటం సులభము. 보기가 쉽습니다만 ఏమైనా ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడ్డాయి. రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం వద్దకు మళ్ళటం ద్వారా ఇదెలా ప్రవచింపబడేనో చూద్దాం. రండి, 8వ వచనం చూద్దాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. 그가 산자의 땅 సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. 그 무덤이 ఎవరి యొద్ద? ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. 닫고 있습니다. 부자 అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు చనిపోయిన తర్వాత స్వయంగా తాను ఉపయోగించుటకు ఒక సమాధిని సిద్ధపరచుకున్నాడు. 해놨던 그 묘실에 예수 ఏమైనా అక్కడ యేసు దేహంను ఉంచాడు. 이런 యేసుకు జరిగిన ఈ సంఘటనలన్నీ 께서 ఏ విషయంలోనైనా జరగవలననే సాధారణమైన విషయాలుగా కనబడ్డాయి. 일처럼 보이는 일들이 ఏమైనా పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తల ద్వారా సమస్తము దేవుడు ప్రవచించిన విధంగానే ఖచ్చితంగా జరిగెను. ప్రతి ఒక్కరూ మనం ఈ దృశ్యములన్నిటినీ ఒక్కొక్కటిగా గమనించినప్పుడు ప్రవచనముల గురించి మీరేమనుకుంటున్నారు? ప్రవచనములను మన సొంత విచక్షణతో మనం మార్చగలమా? లేదు. మన ఇష్టానుసారంగా మనం ఎన్నటికీ ప్రవచనములను మార్చలేము. ప్రవచనములు ఖచ్చితంగా నెరవేర్చబడును. అది ఎందుకనగా అది దేవుని వాక్యములు. దేవుడు నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను అని చెప్పాను. 그 말씀과 같이 దేవుడు ఏమి చెప్పెనో అది ఒక ప్రవచనం. 말씀이 예언이요. 하나님 మరియు దేవుడు ఏమి యోచించునో అది కూడా ఒక ప్రవచనము. 예언입니다. 그러니 కాబట్టి దేవుని యొక్క పరలోక పిల్లలుగా 우리들은 하나님의 자녀들은 그 예언 మనమేమి చేయవలెను? 되겠습니까? సువార్త యొక్క విజయవంతమైన ఫలితాలను తీసుకువచ్చే ప్రవచనములకు అనుగుణంగా మనం జీవించవలెను. 지혜롭고 가장 현명한 우리 복음의 결과 మనం పాత నిబంధన యొక్క చరిత్రలో పరిగణించవలసిన ప్రవచనం కూడా ఉన్నది. 역사 속에서 우리가 한 రండి, దానిని ఆదికాండం 41వ అధ్యాయంలో చూద్దాం. 예언의 사례를 창세기 41장을 통해서 알아보도록 합시다. ఆదికాండము 41వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడెను. 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. గనుక అతడు ఐగుప్తు శకునుగానులందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పెను. కానీ ఫరోకు వాటి భావం తెలుపగల వాడెవడూ లేకపోయెను. కాబట్టి అతడు యాకోబు కుమారుడైన యోసేపును పిలిచాడు మరియు తన కలను అతడు వివరించేలా చేశాడు. 거기에 대한 어떤 뜻을 해석하게끔 그렇게 했던 것입니다. రండి 16వ వచనం చదువుదాం. 요셉이 యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. 대답을 하시리이다. 바로 అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలిచుంటిని, బలిసినవియు చూపున కందమైనవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమైన బహు వికార రూపమును కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంతా వికారమైనవి, ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేల్కొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దట్టున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిపోయిన 7 పీల వెన్నుల వాటి తర్వాత మొలిచెను. ఆ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను.
తెలియజేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పితిని గాని దాని భావంను తెలుపగల వారెవరును లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు, 요셉이 바로에게 과 ఫరో కనిన కల ఒకటే. అతడు చెప్పినదేమనగా, ఆవుల గురించిన మీ కల మరియు ధాన్యమును గురించిన మీ కల ఒకే అర్థంను కలిగి ఉన్నాయి. 내용입니다라는 뜻으로 이제 설명하고 있습니다. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒక్కటే. 그 꿈은 하나이라. 27వ వచనం, వాటి తర్వాత చిక్కిపోయి వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశం అందంతటను 온 애굽 땅에 బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారంగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్వహింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషును చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపబలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారంనకై భద్రము చేయవలెను. 하소서. 이와 같이 కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. 이렇게 예언을 했습니다. యోసేపు వివరించినట్లుగా ఐగుప్తు నేలలో అసాధారణంగా 7 సంవత్సరముల పాటు బహు సమృద్ధిగా పంట పండెను. 드문 풍성한 풍년이 들었습니다. 7 సంవత్సరాలుగా వారు బహు సమృద్ధిగా కలిగి ఉండెను. 풍년이 들은 ఏమైనా బహు సమృద్ధిగా పంట పండిన 7వ సంవత్సరం తర్వాతి నుండి వారు 7 సంవత్సరంల అసాధారణమైన కరువును కలిగి ఉండెను. 보게 된 것입니다. 자, 이 పరిశుద్ధ గ్రంథంలోని ఈ నమోదు దేవుడు ఒక్క వ్యక్తి ద్వారా భవిష్యత్తులో జరిగే విషయం గురించి 날 일들을 다 이와 같이 ప్రవచించారని మరియు ప్రవచింపబడినట్లుగానే 예언하신 그대로 ఆయన ఖచ్చితంగా సమస్తంను నెరవేర్చారని కూడా మనకు చూపించుచున్నది. 성경을 통해서 살필 수 있는 대목이 되겠습니다. గతంలో జరిగిన సంగతుల ద్వారా ప్రవచనంను మరియు దాని నెరవేర్పును మనం చూస్తున్నాము. 이루어진 성취의 관계를 지금 보고 있습니다만 కానీ చాలా ముఖ్యమైన విషయం అనగా మనకు ఏమి జరుగునో అని, 우리 మన భవిష్యత్తు ఎలా ప్రవచింపబడెను. 돼 있을까? ప్రతి ఒక్కరూ, మీరు మన భవిష్యత్తు గురించి ఆతుతగా లేరా? మన భవిష్యత్తు కొరకు గల సమాధానంలన్నింటినీ మీరు పరిశుద్ధ గ్రంథంలో కనుగొనవచ్చు. ప్రతిసారి మన భవిష్యత్తు గురించిన ప్రవచనములను చూచినప్పుడు మనం బలాన్ని పొంది చాలా సంతోషంగా మారి ఆశతో నిండి ఉంటాము. మనము భవిష్యత్తులో మనకు జరగబోవున్నది ఇదే, మనం నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించుదుమని ప్రవచింపబడెను అని ఆలోచిస్తాము. యోసేపు 7 సంవత్సరాల బహు సమృద్ధిగా పంట పండు సమయంలో సరైన సిద్ధపాటు చేయడంలో విఫలమైనట్లయితే ఆ దేశం 7 సంవత్సరాలు కరువు కాలంలో పాడైపోవును. కాబట్టి 7 సంవత్సరాల బహు సమృద్ధిగా పంట పండు సమయంలో సిద్ధపాటు చేసుకోండి అని చెప్పాను. యోసేపు ఫరోకు అలాంటి తెలివైన సలహా ఇచ్చినప్పుడు అతడేమి చెప్పాను? నీవు ఈ కార్యం కొరకు పరిపూర్ణమైన వాడవు, 그러니까 너에게 నేను నీకు పూర్తి అధికారం ఇస్తున్నాను, నేను నిన్ను 2వ అధిపతిగా నియమిస్తున్నాను. ఈ విధంగా యోసేపు ఫరోకు బదులుగా ఐగుప్తు అంతటా సమస్యలన్నిటినీ పర్యవేక్షించే అధిపతిగా నియమించబడెను కదా. సమృద్ధిగా పంట పండు సమయంలో యోసేపు దేశమందంతటా నిల్వ గదులు నిర్మించాడు 양식을 준비했습니다. మరియు ఆహారాన్ని అక్కడ భద్రపరిచాడు. అతడు 7 సంవత్సరాలు ఈ పనిని శ్రద్ధగా చేశాడు మరియు 8వ సంవత్సరమందు కరువు ప్రారంభమైనది. దేవుడు ప్రవచించినట్లుగా ఖచ్చితంగా విషయాలు జరిగెను. తీవ్రమైన కరువు ఐగుప్తు దేశాన్ని ఢీకొట్టినందున ఆహారాన్ని కొనుటకు ప్రజలు 2 లేదా 3 ఎక్కువగా డబ్బు చెల్లించవలసి వచ్చెను. ఆహారాన్ని కొనుటకు కొందరు తమ భూమిని కూడా అమ్ముటకు బలవంత పెట్టబడ్డారు. 양식을 또 얻어가는 그런 어떤 ఏమైనా ఫరో అదృష్టము సమృద్ధిగా ఎదిగెను. ఇదంతయు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడెను. 풍성하게 늘어났다는 이런 이제 성경 기록이 있습니다. 그렇다면 అయితే 이 예언을 ఈ ఉదాహరణను చూస్తూ 바라보면서 ప్రవచనముల ద్వారా ఏమి జరగబోచున్నదో మనకు ముందే తెలిసినందువల్ల మనం కూడా సిద్ధపాటు చేసుకొనకూడదా? 수 있지 않습니까? ప్రకటన గ్రంథంలో దేవుడు
మీ క్రియలను బట్టి ప్రతివానికి నేను చెల్లించెదను అని చెప్పారు. ఇది కూడా ఒక ప్రవచనము. మనం పరలోకమందు అనేక బహుమతులు పొందుకోవాలని కోరినప్పటికీ మన క్రియలు కేవలం కొన్నిటికి మాత్రమే అర్హత కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం కొన్ని బహుమతులు మాత్రమే పొందుకొనేదము. ఎందుకనగా దేవుడు కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని చెప్పారు. యోసేపు సిద్ధపాటు చేశాడు. ఎందుకనగా అతడు 7 సంవత్సరములు బహు సమృద్ధిగా పంట పండునని, 7 సంవత్సరములు కరువు వచ్చునని పరిపూర్ణంగా విశ్వసించాడు. 준비를 했던 내용처럼 అయితే సమీపించున్న పరలోక రాజ్యం కొరకు మనం కూడా సిద్ధపాటు చేసుకోకూడదా? 오늘의 మన ప్రస్తుత జీవితాలు కేవలం కొంత అలసటగా మరియు కష్టంగా ఉన్నందువల్ల విస్తారమైన ఆశీర్వాదములను వదిలివేసే మూర్ఖ ప్రజలుగా మనం ఉండకూడదు. 되어서는 안 되겠습니다. రాబోయే మహిమ చాలా గొప్పదని మనకు తెలిసినందున మనం ఓపికగా సహించకూడదా? 기다려야 되지 않겠습니까? 7년 7 సంవత్సరాల పాటుగా యోసేపు దేశమందంతటా మొత్తం ధాన్యాన్ని కొన్నాడు. 돈을 주고 전부 사들였습니다. 그러나 విస్తారమైన ధాన్యము 7 సంవత్సరాల పాటుగా కొనసాగినందున రైతులు తమ పంటను అమ్మివేశారు మరియు ముందుకు ఆలోచించలేదు. 7 సంవత్సరముల బహు సమృద్ధిగా పంట పండిన సంవత్సరం తర్వాత 8వ సంవత్సరమందు కరువు ఆ నేలను దాడి చేసెను మరియు 7 సంవత్సరాలుగా అది నిలిచెను. యోసేపు ద్వారా దేవుడు ప్రవచించినట్లుగానే సమస్తమును జరిగెను. 그대로 모든 일들이 진행이 되었습니다. మనకు జరగబో వాటితో పోల్చినప్పుడు ఏ తేడా లేదు. ప్రజలు విశ్వసించి ప్రవచనాలకు అనుగుణంగా జీవించినను లేక ప్రజలు వాటిని తృణీకరించినను ప్రవచనములు ఖచ్చితంగా నెరవేరబడును. మనకు జరగబో వాటితో పోల్చినప్పుడు ఏ తేడా లేదు. మనము 7 సంవత్సరాల పాటు సమృద్ధిగా కలిగి ఉంటిమి కాబట్టి 8వ సంవత్సరమందు కూడా మనం సమృద్ధిగా కలిగి ఉండేదమని ఖచ్చితంగా చెప్పగలను. యోసేపు సమయంలో ఇలా ఆలోచించిన ప్రజలు తప్పక ఉండి ఉంటారు. 7 సంవత్సరాల పాటుగా వారు ఉప్పొంగే ధాన్యమును మరియు విస్తారమైన పంటను చూసినందున దేవుని యొక్క ప్రవచనములు వారికి ఏమి ఇవ్వబడినను వారు నమ్మలేకపోయారు. 8వ సంవత్సరమందు వారు కరువు ఉండబోనని నేను అనుకోవడం లేదు అని తలంచారు. 9వ సంవత్సరంలో వారు ఈ సంవత్సరంలో మనం ఖచ్చితంగా సమృద్ధిగా కలిగి ఉండేదము అని తలంచారు. కానీ కరువు కొనసాగెను. ప్రవచనం ప్రకారం 7 సంవత్సరంల బహు సమృద్ధి పంట తర్వాత 7 సంవత్సరంల కరువు కొనసాగెను. ప్రవచనమును నమ్మిన వారు 7 సంవత్సరంల కరువు కొరకు సిద్ధపడగలిగారు. కానీ ఆ ప్రవచనమును నమ్మని వారు ఆ కరువు కొరకు ఎన్నటికీ సిద్ధపడలేకపోయారు. అదేవిధంగా భవిష్యత్తులో మన వద్దకు వచ్చే నిత్య పరలోకపు మహిమ గురించి మనం ఆలోచిస్తున్నందున ఈనాటి జీవితంలో దేవుని చేత వాగ్దానం చేయబడిన ప్రవచనంకు అనుగుణంగా మనం వెళ్ళవలెను. 우리 모두가 되어야 되겠습니다. ప్రవచనంకు అనుగుణంగా వెళ్ళుటకు మనమేమీ చేయలేక ప్రకటన 22 చదివేదము. 수가 없습니다. రండి చూద్దాం. 보도록 합시다. 5절에 5వ వచనంలో ఇలా వ్రాయబడెను, రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. 셋 వారు ఏమి చేయుదురు? వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. 6వ వచనం ఇలా సెలవిస్తుంది, మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు ఏమిటి? నమ్మకమును సత్యములై ఉన్నవి. దూత స్పష్టంగా 참된 ఇవి దేవుని యొక్క నిజమైన వాక్యములు మరియు అబద్ధములు కలిగి ఉండని ప్రవచన వాగ్దానములు. 예언의 약속이니까 కాబట్టి ఈ మాటలు నమ్మకమును సత్యమునై ఉన్నవి అని చెప్పెను. 분명히 말씀을 주셨습니다. 우리가 నేను రేపు ఏమి చేయవలెను, నాకు ఏమి జరుగుతుంది అని చింతించుటకు బదులు 이렇게 ఈ ప్రవచనమును చూస్తూ 마시고 우리 하나님 మనం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమగల లోకాన్ని చూస్తూ ఈ ప్రవచనమునకు అనుగుణంగా జీవించవలెను. 하는 우리 예언의 인물들이 다 되셔야 되겠습니다. రండి ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. 4절의 말씀 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు ఏమిటి? నమ్మకమును నిజంనై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రవచనములకు అనుగుణంగా జీవించువారు ఈ విధమైన భవిష్యత్తు కొరకు ఆశ కలిగి ఉండగలరు. మనం ఈ మహిమగల ప్రపంచాన్ని ఎన్నటికీ వదిలివేయకూడదు లేదా కోల్పోకూడదు. ఎందుకనగా ఒక్క క్షణంలో అదృశ్యమైపోయే జీవితం చేత మన హృదయాలు తీసివేయబడతాయి. 결단코 안 되겠습니다.
దేవుడు ఫరోకు తన కలలో చూపించినట్లుగా 7 సంవత్సరాల బహు సమృద్ధి తరువాత 7 సంవత్సరాల కరువు వచ్చునని యోసేపు ఖచ్చితంగా విశ్వసించకపోయినట్లయితే అతడు నిల్వ గదులను నిర్మించేవాడా? 절대로 지을 అతడెన్నటికీ అలా చేయలేకపోయేవాడు. 그리고 7년 동안 మరియు 7 సంవత్సరాల పాటుగా నిలిచి ఉన్న బహు సమృద్ధి సమయంలో అతడు ధాన్యమును తెచ్చి ఉండేవాడా? 9년째도 8వ 9వ లేదా 10వ సంవత్సరమందు బహు సమృద్ధిగా ఉండి ఉన్నట్లయితే ఆ ధాన్యము చెడిపోయేది. ఏమైనా అతడు దీనిని చేయగలిగాడు, ఎందుకనగా అతడు ఆ ప్రవచనంను పరిపూర్ణంగా విశ్వసించాడు. 오늘날 అదే విధంగా ప్రకటన 21వ అధ్యాయం 이와 같은 모든 మరియు 22వ అధ్యాయంతో సహా దేవుడు ఈనాడు మనకు చూపించి ఉన్న అన్ని ప్రవచనములు వాటిని నమ్మువారికి వర్తిస్తాయి. కానీ నమ్మని వారు ప్రవచనములకు అనుగుణంగా జీవించలేరు. 수가 없습니다. 오늘의 현실이 ఎవరైనా ఇప్పటికీ నిజ స్వరూపమే చాలా ముఖ్యమో, 간다. నేను అలాంటి మహిమగల స్థలానికి వెళ్ళి యుగయుగాలు పాలించదనని నేనెలా నమ్మగలను అని చెప్పినట్లయితే అతడు 7వ సంవత్సరము ముగిసినప్పటికీ 8వ మరియు 9వ సంవత్సరంలో కూడా 9년째도 విస్తారమైన పంట ఉంటుందని తలంచే వ్యక్తి లాంటివాడు. 하나님의 그 예언이 దేవుని ప్రవచనం నెరవేరబడదని తలంచుచు తమ స్వంత దృక్కోణంపై ఆధారపడే ప్రజలు 하게만 의지했더라고 한다면 8వ సంవత్సరం నుండి విపరీతంగా శ్రమించి ఉంటారు. ఇది నిజం కాదా? 우리는 మనము దేవుని పిల్లలము. 드립니다. 하나님 దేవుడు తన వాక్యములను ఖచ్చితంగా నెరవేర్చునని మనం విశ్వసిస్తాము. 이루신다는 것 믿고 있습니다. పరిశుద్ధ గ్రంథపు 66 గ్రంథాల్లో వ్రాయబడిన అన్ని వాక్యములు దేవుని వాక్యములు. అవి దేవుని వాక్యములు మరియు ప్రవచనాలు. దేవుడు మరణమైనను, దుఃఖమైనను, లేక వేదనైనను, అనారోగ్యమైనను, బాధ అయినను, వృద్ధాప్యమైనను ఉండని మహిమగల ప్రపంచంలో మీరు యుగయుగాలుగా నిత్య జీవమును మరియు ఆశీర్వాదములను కలిగి ఉండెదరు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇది వ్యర్థమైనదిగా అనిపిస్తున్నదా? దేవుని వాక్యంలో ఏదో వ్యర్థమైన కథలో లేక కలలో కాదు. అవి ఖచ్చితమైన ప్రవచనములు. మనం మన భవిష్యత్తును 이 정 ఆ మహిమగల లోకం యొక్క దిశలో గురిపెట్టదేమని మరియు ప్రవచనములకు అనుగుణంగా జీవించదమని ఆశిస్తున్నాను. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.